అందరికి నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఒక తల్లి తన ప్రియుడి కోసం కన్న కొడుకుని కనికరం లేకుండా హతమార్చిన సంఘటన గురించి తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే, ఈ సంఘటన రాజస్థాన్లోని ఒక చిన్న పల్లెటూరిలో జరిగింది. ఆ చిన్న పల్లెటూరిలో రమ్య మరియు రాజు అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వారికి పెళ్లి అయి 10 సంవత్సరాలు అయింది. వారి 10 సంవత్సరాల కాపురానికి 7 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. అతని పేరు సన్నీ. ఆ అబ్బాయి అదే ఊరిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నాడు. రాజు ప్రతిరోజు ఉద్యోగం చేసుకోడానికి పక్కనే ఉన్న సిటీకి వెళ్లేవాడు. ప్రతిరోజు మార్నింగ్ ఉద్యోగానికి వెళ్లేటప్పుడు సన్నీని స్కూల్లో డ్రాప్ చేసి వెళ్లేవాడు. సాయంత్రం రమ్య వెళ్లి సన్నీని ఇంటికి తీసుకుని వచ్చేది. రమ్య వాళ్ల అత్తయ్య మామయ్య వారికి పెళ్లి అయినా కొన్ని సంవత్సరాలకే చనిపోయారు. కాబట్టి ఇంట్లో వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉండేవారు. అయితే ఇక్కడివరకు కథ బానే ఉంది, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ రమ్య ఇంట్లో ఒక్కతే ఉండడం వలన ఒంటరితనం ఎక్కువ అయ్యేది. రోజు ఇంట్లో ఏం చెయ్యాలో ఆమెకి అర్థం కాకపోయేది. అయితే ఇదే విషయం రమ్య రాజుకి చెప్పడంతో రాజు తనకి ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అని ఒక మొబైల్ కొనిస్తే టైంపాస్ అవుతుంది అని అనుకున్నాడు. కానీ రాజు చేసిన పొరపాటు రమ్యకి మొబైల్ కొనివ్వడమే అని అతనికి అప్పుడు తెలియదు. అయితే రాజు రమ్యని సిటీకి తీసుకెళ్లి తనకి నచ్చిన మొబైల్ కొనివ్వడం జరిగింది. తరువాత ఎప్పటిలాగే రాజు ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లేవాడు. సన్నీ స్కూల్కి వెళ్లేవాడు. అయితే మొబైల్ చేతికి రాగానే రమ్య ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. అలా చేసిన సందర్భంలో రమ్యకి ఫేస్బుక్లో కార్తీక్ అనే ఒక అబ్బాయి తరచుగా మెసేజ్లు పెట్టేవాడు. మొదట్లో రమ్య ఆ మెసేజెస్కి రిప్లై ఇచ్చేది కాదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ కార్తీక్ అనే అబ్బాయి అదేపనిగా మెసేజెస్ చేయడంతో అసలు అతను ఎవరు అని తెలుసుకోడానికి రమ్య రిప్లై ఇవ్వడం జరిగింది. దాంతో కార్తీక్ తనని తాను పరిచయం చేసుకోవడం మొదలుపెట్టాడు. మొదట్లో రమ్య అతనితో ఎక్కువగా మాట్లాడకపోయేది. అది గమనించిన కార్తీక్ రమ్య అందాన్ని పొగడడం మొదలుపెట్టాడు. కొంతమంది అమ్మాయిలకి పొగడ్తలు అంటే చాలా ఇష్టం. రమ్య కూడా అలాగే కార్తీక్ పొగుడుతుంటే మురిసిపోయేది. అలా అలా వారి ఇద్దరికీ పరిచయం పెరిగింది. కార్తీక్ అడగగానే రమ్య తన మొబైల్ నంబర్ని షేర్ చేసింది. దాంతో కార్తీక్ రమ్యతో గంటలు తరబడి ఫోన్ మాట్లాడేవాడు. అలా ఫోన్కి అలవాటు పడిన రమ్య రాజుతో సమయం గడపడం తగ్గించింది. మొదట్లో రాజుకి అనుమానం వచ్చినా కూడా కొత్త మొబైల్ కదా, కొన్ని రోజులు అలానే ఉంటుందిలే అని లైట్ తీసుకున్నాడు. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. కార్తీక్ రమ్యల బంధం చాలా బలపడింది. ఒకరోజు కార్తీక్ రమ్యని వాళ్ల ఇంటికి రావొచ్చా అని అడిగాడు. అప్పటికే వారికి స్నేహం చాలా పెరగడంతో రమ్య ఓధు అని చెప్పలేకపోయింది. కార్తీక్ వచ్చాక తన భర్తకి కూడా పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో రమ్య కార్తీక్ని ఇంటికి ఆహ్వానించింది. ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలకి కార్తీక్ రమ్య వాళ్ల ఇంటికి రావడం జరిగింది. రమ్య కార్తీక్ని ఇంట్లోకి తీసుకుపోయింది. అలా కాసేపు వారు మాట్లాడుకున్నాక కార్తీక్ రమ్యని కొన్ని వాటర్ తీసుకురమ్మని చెప్పడంతో రమ్య గ్లాస్లో వాటర్ తీసుకొచ్చి కార్తీక్ చేతికి ఇస్తుంది. ఆ ఇచ్చే సమయంలో ఒకరి చేతులు ఒకరికి తగలడంతో ఒకరిని ఒకరు చూసుకున్నారు. అప్పటికే చాలా క్లోజ్గా ఉన్న వారు ఒకరికి ఒకరు చూపు తిప్పుకోలేకపోయారు. రమ్య కూడా నో అని చెప్పదు అని గమనించిన కార్తీక్ తన దగ్గరికి వెళ్లాడు. అలా ఆ రోజు వారు లైంగికంగా కలవడం జరిగింది. రమ్య కార్తీక్ మాయలో పడి టైం చూసుకోలేదు. అప్పటికే సాయంత్రం 6 అవ్వడంతో తన మమ్మీ స్కూల్ దగ్గరికి రాలేదు అని తెలుసుకున్న సన్నీ కాసేపు స్కూల్ దగ్గరే వెయిట్ చేసి తాను ఒక్కడే ఇంటికి రావడం జరిగింది. రమ్య కార్తీక్ మాయలో ఉండి తన కొడుకుని కూడా మర్చిపోయింది. కాసేపయ్యాక సన్నీ ఇంటికి వచ్చి డోర్ తెరవడానికి ట్రై చేస్తే ఆ డోర్ తెరుచుకోలేదు. పిలిసినా కూడా తన మమ్మీ డోర్ తీయలేదు. దాంతో ఇంటి వెనకాల ఉందేమో అని సన్నీ ఇంటి వెనకకి వెళ్తుంటే బెడ్రూమ్ కిటికీ తెరిచి ఉండడంతో పైకి ఎక్కి చూడాలి అనుకున్నాడు. అలా కిటికీ దగ్గరికి వచ్చి చూస్తే వారు ఇద్దరు ఉండకూడని స్థితిలో ఉండడం అది చూసి సన్నీ షాక్ అవ్వడం జరిగింది. అలా కిటికీ పట్టుకొని నిల్చున్న సన్నీ ఒకేసారి జారి కింద పడడంతో అక్కడ పెద్ద సౌండ్ వచ్చింది.
దాంతో రమ్య కిటికీ వైపు చూసి ఎవరో వచ్చారు అని తెలుసుకుంది. ఇంటి బయటికి వచ్చి చూస్తే తన కొడుకు ఉండడం చూసింది. తన కొడుకుని చూడగానే తనకి చెమటలు పుట్టాయి. సన్నీని ఇంట్లోకి తీసుకువెళ్లి కూర్చోబెట్టింది. కార్తీక్ని వెంటనే ఇంట్లో నుండి బయటికి పంపించేసింది. తరువాత ఏం చేసిందో తెలియదు కాని కన్న కొడుకు ప్రాణాలు తీసేసింది. ఉద్యోగం అయిపోయి ఇంటికి వచ్చిన రాజు తన కొడుకుని చూడకూడని స్థితిలో చూశాడు. అది చూసిన రాజుకి గుండె ఆగినంత పని అయింది. ఎలా జరిగింది అని రాజు రమ్యని అడగగా విషయం చెప్పకుండా దొంగ ఏడుపులు మొదలుపెట్టింది. అప్పటికే అనుమానం ఉన్న రాజు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విచారణలో అసలు విషయం తెలుసుకున్న పోలీసులు రమ్యని పోలీస్ స్టేషన్కి పిలిచి జరిగిన విషయం చెప్పమని పోలీసులు తమ స్టైల్లో అడగగా రమ్య జరిగిన విషయం మొత్తం చెప్పేసింది. అది విన్న రాజు షాక్కి గురయ్యాడు. రమ్యని మరియు కార్తీక్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 10 నిమిషాల సుఖం కోసం తెలిసి తెలవని చిన్నారుల ప్రాణం తీసే వరకు వచ్చిన ఈ తల్లి కథ విన్నాక మీకు ఏం అనిపించిందో కింద కామెంట్ చెయ్యండి. ఇలాంటి సంఘటనలు మీకు ఏమైనా తెలిస్తే మాకు మెయిల్ ద్వారా పంపించండి. ఇలాంటి సంఘటనలను చెప్పినప్పుడు అయినా అలాంటి పనులు చెయ్యకుండా ఉంటారు అని మా వీడియో ఒక్క ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.